ఎందరో ముందుకు రావడానికి కూడా పాఠశాల దోహదం అవుతాయి. కాబట్టి ఉపాధ్యాయులు దీనితో పాటు ముందు నైతిక విలువలను తెలియజేసేటువంటి ఒక క్లాసు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మేము రిటైర్ అయినప్పటికీ కూడా ఇవాళ ఆ గౌరవంతో నన్ను పిలిచినందుకు నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నైతిక విలువల్ని పెంపొందించేటట్లుగా విద్యార్థులకి తెలియచేయమని, కేవలం పాఠాలు సర్టిఫికెట్స్ జ్ఞానాన్ని ఇవ్వము, సరైనటువంటి స్కిల్స్. ఇవాళ ఏఐ అనేటువంటిది వచ్చింది, సమాజం అనేటువంటిది ఎంతో ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవాళ మీరు తెలివితేటలు అనేటువంటి ఎంత అభివృద్ధి చేసుకోవాల్సింది ఉందో, లేకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని, తాత్కాలికమైనటువంటి ఆనందాలకు ప్రలోభపడకుండా శాశ్వతమైనటువంటి స్థితికి, ఉన్నత స్థితికి మీరు ఎదగాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా నేను కోరుతున్నాను. తల్లిదండ్రులు కూడా మీరు డబ్బు సంపాదించడం ప్రధానం కాదు, టీవీలో ఆనందాలు ఏదో గేమ్స్ పెట్టుకోవడం ప్రధానం కాదు, పార్టీలు ప్రధానం కాదు. మన విద్యార్థి ఏం చేస్తున్నాడు, వాడి తెల్లవారి లేచింది మొదలు పండుకునేటంత వరకు పరిశీలన ఎక్కడుంది. ఏదో బడికి పంపిస్తున్నాం, కావలసిన ఫీజులు కట్టేస్తున్నాం, వాడికి కావలసినవన్నీ కూడా కోరుకున్నవన్నీ కూడా మనం సప్లై చేస్తున్నామంటే, వాడు నిద్ర లేచిన తర్వాత పండుకునేటంత వరకు ఏం చేస్తున్నాడు, సరిగ్గా సెల్ ఫోన్స్ అనేటువంటివి తగ్గించండి. దాని ద్వారా వాళ్ళ విద్యార్థులు ఎంత నైతికంగా పాడైపోతున్నారో మీరు గమనించటం లేదు. కాబట్టి విద్యార్థుల యందు మీరు పెట్టేటువంటి తిండి పోషణ కాదు, ఒక్కసారి మీ పిల్లల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాళ్ళ యొక్క నైతిక స్థితికి, సమాజంలో దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా వాళ్ళని కాపాడవలసిందిగా కూడా ముఖ్యంగా తల్లిదండ్రుల్ని చెయ్యెత్తి నమస్కరించి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయాల్ని వింటున్నాం కనుక పాఠశాలల ద్వారా కానీ సమాజంలో కానీ బాధ కలిగిస్తుంది. కాబట్టి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఆదిత్య ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకి, తల్లిదండ్రులకి కూడా తెలియచేస్తున్నందుకు నన్ను మన్నించి సద్భావంతో మీ విద్యార్థుల్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి దోహదపడతారని, అభివృద్ధి చెందినటువంటి పాఠశాలలకి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే, కృష్ణారావు గారు యూనిఫామ్స్ వాళ్ళకి గేమ్స్కి యూనిఫామ్స్ ఇచ్చారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి సహకరించవలసిందిగా దాతల్ని కోరుతూ, మనకి సిగ్గు లేదు, మరి ఏం అక్కర్లేదు, పిల్లల భవిష్యత్తు కావాలి కనుక ఉపాధ్యాయులు సమిష్టి కృషి పనిచేసి ప్రధానోపాధ్యాయులకు సహకరించి, అక్కడ రాజకీయాలొద్దు, జీతాలు మత్యాలు కాదు, విద్యార్థి యొక్క ఔన్నత్యమే మనకు ప్రధానమైనటువంటిది, ఆ రంగాల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ పాఠశాలలో శ్రమ పడేటువంటి పీఈడీస్ ఉన్నారు, ఆ పీఈడీస్ చాలా కష్టపడి పనిచేస్తున్నట్లుగా నాకు అవగాహన అయింది. దాన్ని అవగాహన చేసుకుని ఆదిత్య గారు ముందుకు వచ్చారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ పీడీసీకి కూడా నేను సరైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాఠశాల ముందుకు నడిపించాలని కూడా వారిని హృదయపూర్వకంగా నేను కాంక్షిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి నా ధన్యవాదములు, ఆదిత్యకు నా శుభాశీస్సులు అందజేస్తూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను సభాముఖంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.